కాళేశ్వరంలోని సరస్వతి పుష్కరాల్లో మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి పుష్కరాల్లో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు పుట్టమధు. నియోజకవర్గ ప్రతిష్టను మంథని ఎమ్మెల్యే దిగదార్చుతున్నారని మండిపడ్డారు. ఈ పుష్కరాలను మంత్రి శ్రీధర్ బాబు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యలు కలిసి నిర్వీర్యం చేశారని నిప్పులు చెరిగారు. పుష్కరాల్లో విధులు నిర్వహిస్తూ వడదెబ్బతో మృతి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు శ్రీనివాస్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పెడచెవిన పట్టడం మూనాన వీళ్ళ అనాలోచిత నిర్ణయాలు ఒకటి కాదు, 100 ఉన్నాయి. ఇక్కడ పాపం ఇక్కడ సిబ్బంది వచ్చిండ్రు పనిచేయడానికి, ఆ సిబ్బంది కనీస వసతులు లేవు. ఇక్కడ 70 మంది సెక్రటరీలకు ఒక్క స్కూల్ ఇస్తే అక్కడ ఒకటే బాత్రూమ్ ఉంది. నిన్నైతే అక్కడ సిబ్బంది ఉండేటువంటి ఆ షామ్యానాలు కొట్టకపోతే ఇవాళ రైతు వేదికలకు అక్కడితో తీసుకెళ్ళినారు. అంటే కనీసం ఇక్కడికి సిబ్బంది వస్తారు, సేవకులు వస్తారు. ఈ ఆలయాన్ని ప్రతిష్ట పెంచాలని మంత్రి ఎమ్మెల్యే 1% కూడా ఆలోచించలేదు. అంతానికి పాపం నిన్న గంగారం నుంచి ట్రాక్టర్ డ్రైవర్ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయాడు. వడదెబ్బ తాకి వారు అనారోగ్యానికి గురై చనిపోయాడు. ఇక్కడ ఒక కానిస్టేబుల్ కూడా అనారోగ్యమై ఆయనకు PCR చేస్తే బతికినట్టుగా మాకు సమాచారం ఉంది. ఈ విధంగా వీళ్ళు ఒకవైపేమో పాపం సాక్షాత్తు ఎంపీని అగౌరవపరిచారు. భారతదేశ అత్యున్నత స్థానంలో కూర్చున్నటువంటి గౌరవ ఎంపీ గారిని కులం పేరుతోటి అవమానపరిచినటువంటి చరిత్రను సృష్టించిండు మంత్రి ఎమ్మెల్యే వారి సతీమణి ఇద్దరు కూడా.